మేడం మీ దగ్గరికి అట్లా అడ్వకేట్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అట్లా ఏదైనా ఒక చేతిలో కేసు మోసపోయిన వాళ్ళు, డిపార్ట్మెంట్స్ చేతిలో చేతిలో అది ఇంకా అసలు ఎక్కువ ఉంటాయిలేండి, అవన్నీ అన్ని కామన్. పొలిటికల్ లీడర్స్ చేతిలో మోసపోయిన వాళ్ళు, అన్ని రకాల కేసెస్ వస్తున్నాయి. మూల కారణం మనం వెతుక్కోవాలి. మూల కారణం ఏంటంటే విఘ్నత, మానవత్వం. అసలు ఎలాంటి మోరల్స్ లేకుండా మనం ఇవాళ మనకు అడ్వాంటేజెస్గా ఉందా, మనం బాగుపడ్డామా, మన పని తీరిపోయిందా అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఇన్ని కేసెస్ వస్తున్నాయి. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మనకు ఆలోచన ఎలా ఉండేది అంటే, మోసపోయేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆర్థికంగానో లేకపోతే చదువు లేకనో గ్రామాలలో ఉన్న వాళ్ళు ఉంటారని. కానీ ఇక్కడికి వస్తున్న కేసెస్ చాలా 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 ఎక్కువ చదువు ఎక్కువైపోయి, అన్ని రకాల లోకజ్ఞానం ఉండి, సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉన్నవాళ్ళు, ఆ కేసెస్ చాలా వస్తున్నాయి. దాంతో నేను ఆశ్చర్యపోతున్నాను. అంటే అసలు వీళ్ళ చదువు దేనికి పనికొస్తుంది, వీళ్ళ విఘ్నత దేనికి పనికొస్తుంది, వీళ్ళకి అసలు మానవత్వము ఏవి అంటే లేవా? జస్ట్ ఆ సమయంలో ఆ అవసరము తీరిపోతే చాలా అనేటువంటి ప్రశ్న ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి, ప్రతి ఒక్కరూ సొసైటీలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మనం ఒక అమ్మాయితో అలా ప్రవర్తించినప్పుడు, మన ఇంటి అమ్మాయితో అలా చేసినప్పుడు పరిస్థితి ఏంటి? ఈవెన్ 1 month 6 months ఓల్డ్, 4 years 5 years ఓల్డ్ పిల్లలు, లేదా 70-80కి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్, అందరికీ అదే సమస్య ఎందుకు వస్తుంది? దాని మూల కారణం ఏంటి? ఆ కారణాన్ని వెతకాలి. ఎంతసేపు మనము అభివృద్ధి అంటే వెస్టర్నైజేషన్లో వెళ్ళిపోయి ఆ కల్చర్ అంతా మనది మర్చిపోయి కల్చర్లెస్గా మనం పెరగడము, సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం కాదు. ఇకనైనా మార్పు వైపు ఆలోచిద్దాము. మార్పు ఎలా జరగాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మేడం, ఎక్కువ మేము కామెంట్స్లో కానీ డౌట్స్ కానీ కన్సల్టేషన్లో మాట్లాడినప్పుడు ఫోర్స్ఫుల్గా, ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, ఇన్లాస్ ఎవరైతే ఉంటారో అత్తగారు కానీ మామగారు కానీ, అత్తగారి పేరు మీద ప్రాపర్టీస్ ఉంటాయి, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉండేదే ఒక హౌస్. సో ఫోర్స్ఫుల్గా అత్తగారి ఇంట్లో ఉంటాము అని చెప్పి హెరాస్ చేస్తే ఆ సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లా. అంటే మామగారు రాకపోయినా అత్తగారు మీ దగ్గరకు వచ్చి తన బాధని చెప్పుకోవచ్చా? చాలామంది వస్తారా? వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి లీగాలిటీ అనేది ప్రొసీడింగ్స్ తెలియట్లా. కోడలికి రైట్స్ ఉంటాయి కోర్టు పర్మిషన్ వచ్చినప్పుడు. సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, ఫోర్స్ఫుల్గా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళే రైట్స్ లేవని. ఆల్రెడీ ఉండేది బయట ఉంటారు, ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఈ అత్తగారు కానీ ఎవరికన్నా, అరే నా జీవితకాలం సంపాదించుకున్న హౌస్ నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకున్న ఆప్షన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎవిక్షన్ సూట్ వాళ్ళు రాకుండా రిస్టైన్ ఆర్డర్ తెచ్చుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటాం. లేదా మనకి ఇప్పుడు చెప్తున్నాం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం, అది కూడా కొంతమందికి తెలియట్లేదు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఆల్మోస్ట్ అంటే ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. అది మా పరిధిలో ఉన్నా లేకపోయినా కానీ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకు. గైడ్ చేయడమే అంటే ఊరికే గైడ్ చేయడమే కాకుండా ఇక్కడ నుండి ఒక లెటర్ పంపించడము, ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే వాళ్ళకి అవసరం ఉందో, అది లీగల్ కానివ్వండి, పొలిటికల్ కానివ్వండి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు మీరు ఇలా వెళ్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా అత్తమామలు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి, కోడళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి. కొన్నిసార్లు అమ్మాయికి అబ్బాయికి ఏమంటారు కంపాటిబిలిటీ ఆలోచన అంటే ఒదగక వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అబ్బాయి అమ్మాయి విడిపోతే సరిపోతుంది కదా, అలా కాకుండా అదనంగా కట్నము కోసము వీళ్ళు ఇబ్బంది పెట్టడం, లేదా అదనంగా డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ అందరినీ ఇరికించేస్తారు. సో అలాంటి కేసెస్ కూడా యాక్చువల్గా ఉమెన్స్ కమిషన్ అంటే ఒక 5 కేసులు బయట నుంచి పడకుండా మీరు సేవ్ చేస్తున్నట్టే లెక్క. ఇప్పుడు ఒక కేసు సెటిల్ చేశారు, మేము టీవీ షోలో చేసేది అది వేరు, మీరు ఇక్కడ చేస్తున్నది ప్రాపర్గా చేసేసరికి ఒక కోర్టు యొక్క బడిని మీరు కొంత తగ్గిస్తున్నట్లే లెక్క. జనాలకి మ్యాక్సిమం ఉమెన్స్ కమిషన్ ఎక్కడుందనేది తెలియకపోవడమో, లేదా అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరిగింది అట్లీస్ట్
మీకు ఒక 1 సెంటర్ అనే ప్రొసీడింగ్స్లో మీరు ఇక్కడికి అప్రోచ్ అయితే 100% మీకు ఏం చేయగలరు. ఇప్పటిదాకా మేడం చెప్పారు, పోలీసులకి రిఫర్ చేయడమా, లేకపోతే ఫ్రీ అడ్వకేట్, లీగల్ అడ్వకేట్స్ ఉంటారు, ఆల్రెడీ లీగల్ సెల్ అథారిటీస్ నుంచి రిఫర్ చేయడమా అనే ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఫాల్స్ అడ్వకేట్స్ చేతుల్లో ఇబ్బంది పడొద్దు. ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళు న్యాయం కోసం ఖచ్చితంగా ఉమెన్స్ కమిషన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.